ఒక గౌతమిపుత్ర శాతకర్ణిలాగా అంటే మనం చెప్పుకోవాలి మరి చరిత్ర గురించి. కాకతీయుల కరవాలాలు గతం తొక్కిన ఓరుగంటి నేను గంట చూసినప్పుడు తెలంగాణ సీమ సింహాన్ని బాలచంద్రుడు పేగులు మూట కట్టి పోరాడిన గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను పలనాడు సీమ సింహాన్ని. బొబ్బులి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బులు సీమ సింహాన్ని. నాటు బామ్మల వేట గొడవల్ల హింసావాదుల్ని నన్ను ఎర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. కావాలయా అప్పుడప్పుడు నేను ఎన్ని సినిమాలు షూటింగ్ చేశాను ఇక్కడ వైజాగ్ లో. నేను చేసిన సినిమాలు బహుశా ఏ హీరో చేస్తుంటాడు జనంలో. పైగా మీరు చూసుంటారు లెజెండ్ అయితేనేమి ఇవన్నీ. ఆనాడు డూప్ కూడా లేకుండా గుర్రంతో అద్దాన్ని పగలగొట్టు అది ఉత్తరాంధ్ర ఒక పౌరుషం. ఈ నేల మీద అడుగు పెడితే చాలు. ఎలాగైతే నాకు ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుందో అలాగే తెలుగు అన్న 3 అక్షరాలు వింటే ఎలా అయితే నా వెంట్రుకలు నిక్కుపడుచుకుంటాయో అలాగే ఉత్తరాంధ్ర అంటే మీరు చూపించిన గౌరవాభిమానాలు ఎప్పుడు షూటింగ్ వచ్చినా కూడా అసలు నన్ను నేను మర్చిపోయి ఇదే నా పుట్టిన ఊరుగా నేను భావించి మీరు అంటే అభిమానానికి మించిన ధనం నేనేం సంపాదించలేదు. నా దగ్గర నుంచి ఏం ఆశించాను. మీరు ఓ మంచి సినిమా ఒక నటుడిగా ఆదరించారు. నా సినిమా ద్వారా ఒకటి మాత్రం నేను ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తుంటాను. సినిమా అనేది కేవలం మరి ఒక మనం వేసుకుంటున్న బట్టలు కానీ నిత్యపు తరపు వస్తువు కానీ నా సినిమాలు అనేవి ఆ సినిమా ద్వారా ఇప్పుడు ఒక సందేశాన్ని ఇవ్వాలి, ఒక ఆలోచన రేకెత్తి